పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా ఇద్దాం అని చెప్పండి. ఎంతవరకు సమానం? పవన్ కళ్యాణ్ గారు మొలతాడు గట్టిన మొగోడైతే ఆయన చేసిన సవాల్కు మేము సవాల్ ఇస్తున్నాం. నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసి 21 సీట్లు గెలుచుకొని ఉండుంటే మిమ్మల్ని మేము గౌరవించే వాళ్ళము. కూరగాయల గంపలాల కలగలుపులు చేసుకొని తెలుగుదేశం వాళ్ళ పుణ్యాన నువ్వు గెలిచి, లేదు రిగ్గింగ్ చేసుకొని, లేదు ఈఎంలు మెయింటెనెన్స్ చేసుకొని ఢిల్లీ నుండి బీజేపీ ద్వారాగా ఈఎం బాక్సులు తెచ్చి ఈ బాక్సులు బీకేసి ఆ బాక్సులు పెట్టి 49 లక్షల ఓట్లు అధికంగా మీ ఈఎంల బాక్సులో ఉన్నట్టుగా లెక్కతో సహా తేలింది. నువ్వు మొలతాడు కట్టిన మొగోడివి అయితే ఇంకొకసారి చెప్తాను, 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు, ఇంకా 30 పెళ్లిళ్ళు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, చాలా సంతోషమైన విషయం. కానీ నీ ఓటుతో నువ్వు గెలిచావా అది చెప్పాలి ప్రజలలోకి వచ్చి. నాకు ప్రజలు ఓటేశారని ఒక్క మాట నువ్వు చెప్పించగలుగుతావు ప్రజలలోకి వచ్చి. నీ 21 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మేము మొత్తం రిజైన్ చేస్తాము, ఒక్కసారి ఎలక్షన్కి వెళ్దామా, లేదంటే నీ నియోజకవర్గంలో నువ్వే రిజైన్ చేయి. మా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో రిజైన్ చేస్తాడు, మీ ఇద్దరికే పోటీ పెడతాం. నువ్వు అంటుండవు కదా నాకు 21 సీట్లకు మించి వచ్చినాయి కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనని. ఇది ఏ చట్టంలో రాయలేదు, నువ్వు చట్టం చదివినోడివి కాదు, అసలు చదువుకున్నాడైతే నీకు ఎవడన్నా చెప్తాడయ్యా బాబు. 10th క్లాసు బోటాబోటీ మార్కులతో పాస్ అయినోడివి, గ్రేస్ మార్కులతో పాస్ అయినోడివి, ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు ఒకసారి చదివినోడి, ఏది సిఎంఎస్, ఏది హెచ్ఈసి, ఎంబీబీఎస్ అనుంటి అన్నీ ఒకసారి చదివినోడివి నువ్వు. ఎందుకంటే నీకు అధిక తెలివితేటలు ఉన్నాయి. మీ అన్నదమ్ములలో 3 మహా తెలివిగల్లోడివి నువ్వు. పందిని పందిని చేయగలుగుతావు, పందిని నందిని చేయగలుగుతావు.